కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పూతల్పట్టు వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ గా పోటీ తన ప్రొఫైల్ ని సీఎం ఆఫీస్ కు వెళ్లకుండా అడ్డుకున్న నాయకులు. రమాదేవి హ్యూమన్ రైట్స్ చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు. పూతల్పట్టు తవనంపల్లి మండలం ఉత్తర బ్రహ్మణపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీలో 14 ఏళ్లుగా అహర్నిశలు సేవ చేస్తున్న గుర్తించని అధిష్టానం. ఓకే. హలో. ఏమా ఏమా నీకు రికార్డ్ అవుతుందా? వైర్ పెట్టుకోవట్లేదు. ఒక్క నిమిషం చేరిస్తాం. మీడియా సోదరులకి నా ధన్యవాదాలు. నాది పూతలపట్టు నియోజకవర్గము, తవనంపల్లి మండలము, ఉత్తర బ్రాహ్మణపల్లి నా సొంత ఊరు. నేను 2014 నుంచి వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాను. కీలకమైన వ్యక్తిగా 14లో నేను ఒక కార్యకర్తగా పనిచేసి చేరాను. 2019లో నేను ఎమ్మెల్యే సీట్ కోసము 1 ఇయర్ ట్రై చేశాను. లాస్ట్ మినిట్లో నాకు లేకుండా పోయింది. సరే, నెక్స్ట్ మన అన్న రావాలి, మన అన్న వస్తే మనకు మంచి జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో కష్టపడ్డాను. 2019లో కూడా ఏ బాధ పడలేదు. సీట్ రావడానికి చాలా కష్టపడ్డాను. 2024 ఇప్పుడు 2 ఇయర్స్గా నేను టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఒక మహిళకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను మినిస్టర్ గారిని కూడా కోరడం అయినది. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం కూడా జరిగినది. 3 దఫాలు జెంట్స్కే ఇచ్చారు. మహిళలకు ఒక అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ అన్న ఈరోజు మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు అండగా నిలబడి అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళల కోసమే ఇస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఈరోజు మహిళలకు అందుబాటులో ఉండి మహిళలు మహారాణులు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మహిళల కోసము జగనన్న అనేక సంక్షేమ పథకాలు మహిళలకే పడే విధంగా చర్యలు తీసుకుంటూ మహిళా పక్షపాతి అని పేరు తెచ్చుకుంటున్న మన జగనన్న ప్రభుత్వంలో నేను ఒక సైనికురాలుగా పోరాడాలని, సైనికురాలుగా నిలవాలని, నేను కూడా నా నియోజకవర్గానికి మంచి చేయాలని ఒక ఉద్దేశంతో నేను 2 సంవత్సరాలుగా టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ మినిస్టర్ గారు కానీ మిథున్ బాబు గారు కానీ నాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మాట్లాడతామంటారు కానీ కనీసం అమ్మ నువ్వు పార్టీ కోసం కష్టపడమ్మా, మేమున్నామనే భరోసా కూడా నాకు అందలేదు. ఆ బాధతోనే ఈరోజు నేను ఇండిపెండెంట్గా పూతలపట్టు నియోజకవర్గానికి నిలుస్తున్నాను. ఇంకొకటి కూడా నాకు తెలిసింది, మహిళలకు పూతలపట్టులో నిలవడము వద్దు అని చెప్పారంటే ఎవరో నాకు తెలియదు అని ప్రచారం కూడా జరిగింది. కానీ మహిళలకు ఎందుకు పూతలపట్టు నియోజకవర్గంలో నిలవకూడదు? మహిళలు సంఖ్య తక్కువ ఉందా? మహిళలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? పూతలపట్టు నియోజకవర్గంలో మహిళలు చాలా మంది ఉన్నారు ఓటర్స్. అసలు మహిళలు లేనిది ఏది జరగదు. మహిళల శక్తిని ఎందుకు అంత కించపరిచి మాట్లాడారు అది నాకు తెలియాలి. ఈ రోజు నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణము మహిళలు నిలవకూడదు, మహిళలకు లేదు టికెట్ అనడానికి కారణమే. దానికి ఉద్దేశించే ఈరోజు నేను ఇంత పెద్ద గట్టి నిర్ణయం తీసుకున్నాను. మహిళలు సాధించలేనిది ఏదీ లేదు, సాధించి తీరుతాను. నాకు అండదండలు ఉన్నాయి, నాకు బలగం ఉంది. నేను 5 మండలాల్లో నా బంధువర్గాలు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. ఈరోజు నాకు ఏ అండ లేదు కాబట్టే ఈరోజు నన్ను ఇంత చిన్న చూపు చూశారు మా పార్టీలో. కనీసం ఒక భరోసా కూడా నాకు లేకుండా చేశారు.
కనీసం పెద్ద అయిన మినిస్టర్ గారు గాడ్ ఫాదర్ లాంటి అతను నాకు ఒక్క మాట, అమ్మ నువ్వు పార్టీకి పనిచేయి నేను ఉంటానని నాకు అనుంటే ఈరోజు నేను ధైర్యంగా దిగుంటాను. కానీ నా విలువ గుర్తించలేదు వాళ్ళు, అంతే. ఆ బాధతోనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను నేను అనేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. ఎవరు ఇన్ని రోజులు నేను ఇంత ఆలస్యం చేసింది నాకు పిలుపు వస్తుందని నాకు నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాను. ఇంత ఆలస్యం చేయడానికి కారణం కూడా ఆ ఒక్క కారణమే. ఇంకా నాకు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. ఇంకా అది నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను. అంటే మహిళలకే ఇవ్వకూడదన్న వాళ్ళు నాకు మళ్ళీ ఏమి ఇస్తారు, నెక్స్ట్ యాడ్ ఇస్తారు. ఇలాగే ఉంటుంది రాజకీయము. 2014లో ఏం జరిగిందో మీకు తెలుసు, 2019లో ఏం జరిగిందో తెలుసు. ఈరోజు స్థానికులు నలుగురు నిలబడ్డాము. యాదమూరి మండలం సురేష్ గారు నిలబడ్డారు. ఇదే పూతలపట్టు నియోజకవర్గంలో నా తవనంపల్లి మండలంలో 3 నిలబడ్డాము. లోకల్ వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? నేను అడగడం ఒకటే. బయట నుంచి తెప్పించే వాళ్ళని ఇస్తున్నారే కానీ లోకల్ వాళ్ళు ఏ తప్పు చేశాము? లోకల్ వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం వేరే విధంగా ఉండేది. ఈరోజు ఆ అవకాశం మాకు ఎందుకు ఇవ్వడం లేదు? నేను ఒక లేడీగా నిలబడ్డాను, 3 నిలబడ్డారు, మధు గారు నిలబడ్డారు, పూర్ణ గారు ప్రయత్నించారు. ఎందుకు మాకు అంత ఈ రోజు మాకు ఒకరికి ఇచ్చున్నా మేము అన్నదమ్ములు అక్కజల్లెల్లా కలిసి మెలిసి చేస్తుంటాం. ఈ రోజు అవకాశం మాకు ఇవ్వలేదు. ఎన్ని రోజులు వెయిట్ చేశాం మేమంతా? 2 ఏళ్ళు తిరిగాను నేను మినిస్టర్ చుట్టూ, 2 ఏళ్ళు తిరిగాను. అన్న చిన్న ఆజ్ఞాపిస్తే కూడా ఆయన కాళ్ళ కింద పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఏ భరోసా లేదు నాకు. ఇంకేమన్నా మాట్లాడతాను చెప్పండి. ఇంతవరకు 2014లో సునీల్ గారు నిలబడ్డారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ఏమి చేయలేకపోయారు పాపము. 2019లో మన ప్రభుత్వం వచ్చింది, ఎంఎస్ బాబు గారు ఉన్నారు. కనీసమైన అసెంబ్లీలో ఆయన వాయిస్ కూడా వినిపించలేదు. ఈరోజు నిరుద్యోగులు, యువత అందరూ అసలు ఎలా ఉన్నారంటే నిజంగా చెప్తున్నాను, దారుణమైన సిచ్యువేషన్లో మన పూతలపట్టు నియోజకవర్గం ఉంది. ఇది నేను ఒకవేళ నిజంగా నాకు అవకాశం ఇచ్చి భగవంతుడి నిర్ణయం తీసుకొని నన్ను గెలిపిస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయబోయేది స్కిల్ డెవలప్మెంట్స్ ప్రతి మండలంలోనూ యువతకు చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నాను. కాణిపాకము టెంపుల్ అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను. ఇంకా రైతులంతా ఉన్నారు, చెరుకు రైతులు ఉన్నారు. చెరుకు రైతులు ఈరోజు పండించడమే మానేశారు చెరుకులు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్యాక్టరీలు లేవు. ఒకవేళ ఫ్యాక్టరీలు వాళ్ళు చెరుకు పండించినా చెన్నైకో బెంగళూరుకో పోవాల్సిందే కానీ వచ్చే ఆదాయం కూడా వాళ్ళకు ఈ ట్రావెల్లోనే పోతుంది. నేను కంపల్సరీ ఫ్యాక్టరీ కూడా ఒకటి, చెరుకు ఫ్యాక్టరీ, రైతులకి మామిడి ఇవంతా కూడా ఉన్నాయి. అన్నిటి మీద నాకు డెవలప్మెంట్ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం మీతో మాట్లాడుతున్నాను. నా రిక్వెస్ట్ అంటూ ఏమి లేదండి. నేను అడగడం ఒకటే, నేను లోకల్ అమ్మాయిని. ఈరోజు లోకల్ క్యాండిడేట్స్కి ఎవరికి సీట్ ఇవ్వలేదు. కనీసం ఈసారి అన్నా లోకల్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వేరే విధంగా ఉంటుంది పూతలపట్టు నియోజకవర్గము. మేము లోకల్గా ఉంటాం కాబట్టి, రేపు మండలంలో తిరగాలి కాబట్టి, జీవితాంతం ఇక్కడే ఉండాలి కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలన్నా దగ్గరుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అది సాల్వ్ చేయడానికే మేము ప్రయత్నిస్తాము. కూడా సీఎం క్యాంపస్ పోనీకుండా చేశారు. ఎంత దారుణమైన మాట అంటే, ఈరోజు నేను 2 ఏళ్ళు మినిస్టర్ చుట్టూ తిరిగానే కానీ నాకు మినిస్టరు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయనే నాకు అన్నీ చేస్తారని ఒక నమ్మకంతోనే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. నా ప్రొఫైలు సీఎం క్యాంపస్ కూడా పోనించలేదు కూడా. అదంతా ఇంకా నేను నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్గా చెప్పగలుగుతాను. ఇప్పుడైతే నేను అడ్డుకోవడం అంటే ఇంక నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు. హామీ ఇచ్చి ఏమైనా మోసం చేశారా? లేదంటే హామీ కాదండి, హామీ హామీ ఇవ్వలేదని ఈ రోజు నా బాధ. స్థానిక నాయకులు అనేది 4 మండలాల్లో అందరూ కొంతమంది ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మహిళకి ఇచ్చుంటే బాగుంటుందని. ఇప్పుడు కొత్త పూతలపట్టు నియోజకవర్గంలో కొత్త క్యాండిడేట్స్ కి ఇస్తే గెలుపు అనేది సత్యం. ఈ రోజు ఇచ్చిన వ్యక్తి నేను అడగడం ఒకటే, నాకు ఎవరితో పని లేదు. నేను అడగడం ఒక మహిళగా అడుగుతున్నా. మహిళకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అడుగుతున్నాను. ఇదే ఒకటే నా కాన్సెప్ట్. అంటున్నారు కానీ వైఎస్ఆర్ పార్టీకి నష్టపోవచ్చు కదా, ఓట్లు చీలొచ్చు కదా మీ వల్ల? ఓట్లు చీలొచ్చు అనేది నేను అనడం లేదండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలుస్తున్నాను అన్నాను. ఇండిపెండెంట్గా నిలిస్తే నాకు ఏ పార్టీతో సంబంధాలు ఉండదు. మేడం, ఇప్పుడు మీరు 5 మండలాల నాయకులందరినీ కలుపుకొని ఒకసారి మంత్రి దృష్టికి తీసుకెళ్ళంటే మీకు ఎందుకు ఇచ్చిండ్రు సీటు? మీరు అందరినీ తీసుకెళ్ళానండి. అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే అన్నారు, మహిళకి ఈసారి లేదంటున్నారమ్మా, మహిళకి ఈసారి లేదంటున్నారమ్మా. మహిళలకు ఎందుకు లేదు నేను అడగడం ఒకటే, మహిళలకు ఎందుకు లేదు? మహిళా ఓట్లు ఏమన్నా పూతలపట్టు నియోజకవర్గంలో తక్కువగా ఉన్నాయా? ఒక మహిళని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఈరోజు
5 మండలాల్లో లీడర్లు నాయకుల దగ్గరికి పోతే వాళ్ళు ఒకటే అంటున్నారు, మినిస్టర్ గారు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి మేము పనిచేస్తామమ్మా అంటున్నారు, వాళ్ళని ధిక్కరించి మేము చేయలేమమ్మా అంటున్నారు. అక్కడికి వెళ్తే రెస్పాండ్ లేదు. మరి నేను నిలవాలి అనుకున్నాను, మహిళలకు లేదన్న కాన్సెప్ట్ నేను ముందుకు కాదు మేడం. 5 మండలాల నాయకులు మీ వెంటుంటే మీకు సీట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు ఏం ముందు చెప్పడం లేదు. ఇప్పుడు 5 మంది నాయకుల్ని ఒపీనియన్ తీసుకొని క్యాండిడేట్ నిలబెట్టలేదు ఇక్కడ. అర్థమైందా మీకు? 5 మంది నాయకుల్ని పిలిపించి మీకు ఈ క్యాండిడేట్ అయితే ఓకేనా అని ఎవరు అడగలేదు. అక్కడ ఆడ ఒక్కరే నిర్ణయిస్తున్నారు, ఒక్కరినే తీసుకొచ్చి ఇతని పని చేయాలా అంటున్నారు. అది ఆడ జరుగుతూ ఉండేది. అది పరిస్థితి పూతలపట్టులో. సునీల్ గారు ఏమైనా మిమ్మల్ని కలిసారా? సపోర్ట్ చేయండి. సునీల్ గారితో నేను మాట్లాడానండి. ఒక 5 months ముందు మాట్లాడాను నేను సునీల్ గారితో నాకు పెద్దగా ఏం పరిచయాలు లేదు. హాయ్ అంటే హాయ్ అంటాము. అతనికి వచ్చిన దానికి కూడా నాకు విలువ నాకు లేకుండా పోయిందని ఒక బాధ అంతే. నేను 14 ఏళ్ళుగా ఉన్నాను ఈ పార్టీలో, కాబట్టి నాకు కొంచెం ఒక బాధ. నేను ట్రై చేశాను, 2 ఏళ్ళు ట్రై చేశాను. పెద్ద ఆయన కూడా పిలిచి ఏమమ్మా నీకు నేను ఉన్నానమ్మా, నువ్వు పార్టీ కోసం కష్టపడే ఒక్క భరోసా ఇచ్చుంటే కూడా నేను సంతోషంగా ఈ నిర్ణయం తీసుకునేదాన్ని కానీ నిన్న 10 days ముందు కూడా నేను మినిస్టర్ గారిని కలిస్తే మాట్లాడదామన్నారు. మాట్లాడడం ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా అదే కదా. ఇప్పుడు మీరు కార్యకర్తలు పనిచేసా అంటారు, ఎక్కడ పనిచేశారు? చిత్తూరు నాది కట్టమంచి అండి, నన్ను ఇచ్చింది కట్టమంచిలో నేను చేశాను, ఇక్కడ చేశాను, అన్ని చోట్ల తిరుగుతుంటాను. మినిస్టర్ గారు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఎక్కడికన్నా సరే నేను నాకు ఫోన్ వచ్చి నన్ను మీటింగ్స్ ఉన్నాయంటే ఇమీడియట్లీ బయలుదేరి వెళ్తాను. మేడం, నియోజకవర్గ స్థాయిలో మీరు ఎప్పుడు ప్రచారం మొదలు పెడుతున్నారు? నేను తొందరలోనే మొదలు పెడుతున్నాను అండి, 1-2 daysలోనే మొదలు పెడుతున్నాను. ప్రణాళిక అంటే ఇంటి డోర్ టు డోరా? ఇంటింటికే పోతున్నాను, ఇంటింటికే వెళ్తాను, నేను ఇంటింటికే వెళ్తాను. మేడం, మీరు నామినేషన్ వేసిన తర్వాత పెద్ద ఆయన మిమ్మల్ని పిలిచి మళ్ళీ పార్టీకి చేయమంటే చేస్తారా? మీకు ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ మిమ్మల్ని ఉపసంహరించుకోమని అంటే ఒక మహిళ ఇంత దూరం చిచ్చాక అప్పుడు దిగి వస్తారా? అట్లయితే నేను ముందే చేస్తుంటాను కదా. 2 years నేను కాదు మేడం. ఆ పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. నేను ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదండి. అంటే మీకంటూ వర్గం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్స్ లో రెడ్డి సామాజిక వర్గం అనేది ఉంటేనే ఇక్కడ ఎవరైనా రాణిస్తారు. అలా మీకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. ఎంకరేజ్మెంట్ ఉంది, చాలా మందికి ఉంది. ఎందుకంటే ఈమెకి ఇస్తే బాగుంటుంది, మన పూతలపట్టు మండలము, ఈమెకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.